నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. విద్యను ప్రమోట్ చేస్తామంటారు, మెరికల్ లాంటి విద్యార్థులను తయారు చేస్తామంటారు, అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పుతాము అంటారు. అప్పటి వరకు ఉన్న విద్యా వ్యవస్థలు సమూల ప్రక్షాళన చేస్తూ ఉంటారు. ప్రభుత్వాలు చేయలేనిది, వ్యవస్థల వల్ల కానిది తమతో సాధ్యం అంటూ నమ్మబలుకుతారు. నిజమే, మన వ్యవస్థలు అలా పనిచేస్తున్నప్పుడు వీరు ఇలా కాకుంటే ఇంకెలా మాట్లాడతారు? అలాగే మాట్లాడారు. ప్రజలను అదే విధంగా మోసం చేస్తారు. 10వ తరగతి తర్వాత జీవితానికి దిక్సూచిలా ఉండాల్సిన ఇంటర్ విద్యను కార్పొరేటీకరించి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టేశారు. విద్యను వ్యాపారమయం చేసేసి విద్యాలయాలను విద్యా వ్యాపార కేంద్రాలుగా మార్చేశారు. పేరుకు మాత్రమే అవి కాలేజీలు, విద్యాబుద్ధులు నేర్పాల్సిన దేవాలయాలు. కానీ అక్కడ మాత్రం వారు ప్రమాణాలు పాటించరు, విద్యాబుద్ధులు అస్సలే నేర్పించరు. కేవలం ధనార్జనే లక్ష్యంగా కోట్లకు పడగలెత్తుతారు. తెలుగు రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థను ధ్వంసం చేశారు. ఇంటర్నేషనల్ ప్రమాణాలంటారు, లోకల్ స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేయరు. అడుగడుగున అరాచకాలు, అడిగేవారే లేరన్నట్టుగా దందాలు చేస్తారు. పరీక్షల నిర్వహణ దగ్గర నుంచి పరీక్షల్లో మార్కులు, ర్యాంకుల వరకు అంతా మేనేజ్ చేసేస్తారు. ర్యాంకుల పేరుతో జిమ్మిక్కులు చేస్తారు. ఇక ఎంసెట్ ర్యాంకులు వచ్చినా, జేఈ ర్యాంకులు వచ్చినా, ఇంకే ర్యాంకులు వచ్చినా 1 1 2 2 2 3 3 ఇలా ర్యాంకుల పంట పండిపోయిందంటూ ఊదరగొట్టేస్తారు. ఒకే వ్యక్తి 2 కాలేజీల్లోనూ టాపర్ అయ్యాడన్నట్టుగా ప్రకటనలు గుప్పిస్తారు. అది కాదని సదరు విద్యార్థి చెప్పడు, మరో కాలేజ్ అడ్డుకోదు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థను పూర్తిగా కొందరు బడాబాబులు తమ కబంధ హస్తాల్లో ఉంచుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను హైజాక్ చేసి వారంతా తమ టాలెంట్ వల్లే పెద్దయ్యారంటూ కలరింగ్ ఇచ్చేస్తారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ పేదోళ్లను కార్పొరేట్ బాట పట్టిస్తారు. వారికి డబ్బు ఆశ చూపిస్తారు. వాస్తవానికి వారి దగ్గరే టాపర్స్ సృష్టించబడితే పేద విద్యార్థులను ఎందుకు తీసుకుంటారు? ఇటీవల సోషల్ మీడియాలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కోటిస్తాం, మా కాలేజీలో చేర్పించండి అంటూ వెంటపడటం కూడా చూసాం. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో కోకొల్లలు. ఏతావాతా చెప్పొచ్చేదేంటంటే, పేరుగాంచిన కాలేజీల్లో టాలెంట్ ఉన్న విద్యార్థులకు మాత్రమే ర్యాంకులు వస్తాయి, సాధారణ విద్యార్థులకు మాత్రం అంతంత మాత్రమే ఫలితాలు వస్తాయి. ఇది ముమ్మాటికి నిజం. వాళ్లకు ర్యాంకులు వచ్చాయని, వీళ్లకు ర్యాంకులు వచ్చాయని, తమ బిడ్డలకు ర్యాంకులు వస్తాయని లక్షలకు లక్షలు పోసి వారిపై ఒత్తిడి పెంచొద్దని విద్యావేత్తలు చాన్నాళ్ల నుంచి చెప్తూనే ఉన్నారు. విద్యార్థులపై ఒత్తిడి చేసి చదవలేని చదువు వారి నెత్తిన వేసి ఎందరో ఉసురు తీసుకుంటున్నాయి. తల్లిదండ్రుల ఆశలపై సమాధులు నిర్మిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడు నారాయణ, శ్రీ చైతన్య జబ్బు పట్టుకుంది. విద్యా వ్యవస్థను కంట్రోల్ చేస్తోంది కార్పొరేట్ మాఫియా. ప్రభుత్వాన్ని గుప్పెట్లో పెట్టుకుని నడిపిస్తున్న ఆ 2 కాలేజీలు, ఇతర కార్పొరేట్ కాలేజీలు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయి. విద్యార్థులకు కనీస సదుపాయాలు కల్పించరు, కానీ ఫీజులు మాత్రం లక్షలకు లక్షలు వసూలు చేస్తారు. కనీస సౌకర్యాలను కల్పిస్తారంటే అది కూడా లేదు. సరిగ్గా టాయిలెట్లుండవు, వాష్రూమ్లు అంతంతే. శుభ్రత గురించి అయితే వేరే చెప్పాల్సిన పనే లేదు. ఇదే విషయం తెలంగాణ మహిళా కమిషన్ సోదాల్లో గుట్టు రట్టయింది. నాడు మహిళా కమిషన్ ముందు నీళ్లు నమిలిన యాజమాన్యాలు ఆ తర్వాత ఎవరైతే మాకేంటంటూ కొత్త స్టోరీ మొదలుపెట్టేశాయి. ఎవరినైనా మేనేజ్ చేస్తాం, ఏమైనా చేస్తాం అంటూ తెగేసి చెప్తున్నాయి. విద్యా సంస్థలను, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ తాము చెప్పిందే వేదం, చేసేదే చట్టం అన్నట్టుగా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. గతంలో ఏఐసిటిఈని బురిడి కొట్టించినట్టు ఎవరైనా తమ మాటే వినాలి అంటున్నాయి. సొంతంగా పుస్తకాలను సైతం రూపొందించి వాటినే చదవాలంటారు. అధికార పార్టీలకు మామూళ్లు ఎరవేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించేస్తున్నాయి. విజిలెన్స్ రిపోర్టు వ్యతిరేకంగా ఉన్నా వారికి చీమ కుట్టినట్టయినా ఉండదు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో వీళ్లను మించినోళ్లు లేరన్నట్టుగా స్కిల్స్ ప్రదర్శిస్తారు. అందుకే కాలేజ్ ఆగడాలపై రాజ్ న్యూస్తో గొంతు కలపండి. త్వరలో విద్యా సంవత్సరం మొదలవుతోంది. మీరు గట్టిగా ఉంటే ఫీజులు నేల మీదకొస్తాయి.
ఖరీదైన విద్యను తక్కువ ధరకు అభ్యసించేందుకు అవకాశం లభిస్తుంది. మీరు మీ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించండి. వారికి నిఖార్సైన విద్యను అందుబాటు ధరల్లో లభిస్తోంది. మీకు నచ్చినట్టుగా మీ పిల్లలకు విద్యను అందించేందుకు రాజ్ న్యూస్తో చేతులు కలపండి. కార్పొరేట్ కాలేజీల్లో జరుగుతున్న అరాచకాలపై ఇవాల్టి రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ లో మాట్లాడదాం. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు దండ్ర కుమారస్వామి గారు, చైర్మన్ బీసీ దళ అధ్యక్షులు. నమస్కారం అండి కుమారస్వామి గారు. నమస్తే. నమస్తే. అలాగే నమస్తే నాగరాజ్ గారు, ఎస్ఎఫ్ఐ స్టేట్ సెక్రటరీ. నమస్కారం నాగరాజ్ గారు. రైట్ అండి, ఇక స్టూడియోలో ఉన్నారు పృథ్వీతేజ గారు, ఏబీవీపీ నాయకులు. నమస్తే అండి పృథ్వీ గారు. సో ముందుగా కుమారస్వామి గారు మీతో స్టార్ట్ చేద్దాం. కుమారస్వామి గారు, రాజ్ న్యూస్ గత కొంతకాలంగా పోరాటం చేస్తూ ఉంది కార్పొరేట్ కాలేజీల్లో జరుగుతున్నటువంటి అరాచకాలపై. ప్రజలంతా ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ మాయలో పడకండి, కార్పొరేట్ కాలేజీల పేరుతో జరుగుతున్నటువంటి మోసాలను మేమందరం ఎండగడుతూ ఉన్నాము. దానికి ఈరోజు మీరు కూడా మాతో తోడయ్యారు. ఈ రకంగా పోరాటం కనుక మనం ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా పేరెంట్స్ లో కూడా మార్పు రావాలి. ఆ దిశగా మనం ఈ రోజు డిబేట్ లో మాట్లాడదాం. ముందుగా కుమారస్వామి గారు, కార్పొరేట్ కాలేజీల్లో జరుగుతున్నటువంటి దందాపై ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోంది? నమస్తే అండి, నేను దుండ్ర కుమారస్వామి. మొట్టమొదట ఈ రోజు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి శుభాకాంక్షలు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ముఖ్యంగా మీరు పెట్టిన డిబేట్ అద్భుతంగా ఉందండి. ఎందుకంటే అంటున్నా అంటే విద్య అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తుంది, జీవితానికి నూతన దిశను చూపిస్తుంది. విద్య ఈ దేశంలో రాష్ట్రంలో కావచ్చు ఒక పదునైన ఆయుధం. దాన్ని సమాజాన్ని సంస్కరించి స్వప్నాలను సాకారం చేసుకోవడం ఉంటుంది. అలాంటి విద్యను నేడు ఫీజుల దోపిడీ, అనుమతులు లేకుండా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు మరియు నిబంధనలను ఉల్లంఘించుతున్న కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులపై అత్యధికంగా ఒత్తిడి వంటి సమస్యలను చేస్తున్న ఈ విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్న ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు. అలాంటి విద్యా వ్యవస్థ సంస్థలు ఒక మాఫియాగా తయారైన సందర్భాలలో రాజ్ న్యూస్ ఛానల్ ఎస్పెషల్లీ మీ యొక్క మేనేజ్మెంట్ కావచ్చు, ఎడిటర్ కావచ్చు, మీరు కావచ్చు, రోజా గారు, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి, ఒక నూతన విధి విధానాలను పరిచయం చేయడానికి, సమాజంలోని విద్యా వ్యవస్థలో సానుకూల మార్పులు తీసుకురావడానికి మీరు నిర్వహిస్తున్న ఈ డిబేట్ ఎంతో మందికి స్ఫూర్తి, మరెంతో మందికి ప్రేరణ అని తెలియజేస్తా ఉన్నాను. ఈ డిబేట్ ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయాలా, విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దాలా, నూతన ఆలోచనలతో చైతన్యం తీసుకురావాలి, విద్యా సంస్కరణను కూడా కొత్త నూతన విద్యా సంస్కరణలు తీసుకురావాలి. అలాంటిది ఈ డిబేట్ దోహదపడుతుందని భావిస్తున్నాను. ఈ డిబేట్ అనేది కేవలం చర్చ కాదు. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, దేశంలో విద్యా సంస్కరణ మార్పు కోసం, అవినీతి కోసం, అసమానతను తొలగించడం కోసం, నాణ్యత పెంచడం కోసం రాజ్ న్యూస్ ఛానల్ ఒక అద్భుతంగా చేస్తుంది. దీనికి మేధావులు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, న్యాయవాద సంఘాలు అందరం కలిసి కట్టుగా రాజ్ న్యూస్ తో ఉండి మనం పోరాడాల్సిన సందర్భం వచ్చింది తెలియజేస్తున్నాడు. నేడు ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో అవినీతి కావచ్చు, అడ్డగోళ్ల ఫీజులు దోపిడీ, అక్రమ దందాలను అరికట్టాల్సిన సందర్భం వచ్చిందని, ఈ సమాజంలో ఈ విద్యా వ్యవస్థలో పెను మార్పులు రావాలని బలంగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు కొన్ని సోకాల్డ్ ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ర్యాంకుల కోసం పిల్లలను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఈ ఒత్తిడి వల్ల కొన్ని వందల మంది, వేల మంది పిల్లలు చనిపోతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. మరెన్నో ఘటనలు ఎస్పెషల్లీ కార్పొరేట్ విద్యా సంస్థలు ఓన్లీ ఈ విద్యను వ్యాపారంగా మార్చే ఒక విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని తెలియజేస్తున్నాను. అందుకే నేను ఏమంటున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన ఉండాలి. పిల్లలకు కావచ్చు, వారి తల్లిదండ్రులకు కావచ్చు, ఆ స్థానికంగా ఉండే ప్రజలకు. ఇలాంటి విద్యా సంస్థలపై మనము యూజీసీ కావచ్చు, ఏఐసిటీలకు కావచ్చు నిబంధనలను కఠినంగా అమలు చేయాలని వాళ్ళకి అర్జీ కూడా పెట్టొచ్చు. వీళ్ళు చూడడానికేమో అంతర్జాతీయ ప్రమాణాలను చెప్తున్నట్టు డప్పులు కొడతారు, గొప్పలు చెప్తారు, కానీ లోపలికి పోయి చూస్తే బేసిక్ ప్రమాణాలు కూడా ఉండకపోవడం చాలా బాధాకరం. ఉన్న కనీసం శుభ్రమైన టాయిలెట్లు ఉంటాయి, వాష్రూమ్లు చాలా దారుణంగా ఉంటాయి. అసలు విద్యార్థులు ఏ విధంగా అసలు భరిస్తా ఉన్నారు అనేది చాలా బాధగా ఉంటది. ఇలాంటి బేసిక్ ప్రమాణాలు ఉల్లంఘన జరిగినప్పుడు అందులో ఉన్న విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మానవ హక్కుల కమిషన్ ను లేదా రాష్ట్ర విద్యాశాఖను కావచ్చు, వారు ఫిర్యాదు కూడా చేసుకునే హక్కు వాళ్ళకు ఉంటది. ఈ యొక్క కార్పొరేట్ విద్యా వ్యవస్థలో అడుగడుగున అవినీతి, ర్యాంకుల పేరుతో జిమ్మికులు చేస్తా ఉంటారు.
ప్రభుత్వ పాఠశాలలో నుంచి వచ్చిన టాపర్స్ ను వీళ్ళు తీసుకొని వీళ్ళ నుంచి వచ్చినట్టు వీళ్ళు మొత్తం హైజాక్ చేసే ప్రక్రియ జరుగుతూ ఉంటది. Yes. ఎస్పెషల్లీ ఈ విద్యార్థులను ఆకర్షించేందుకు వీళ్ళు తప్పుడు ప్రకటన కూడా చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాలలో తల్లిదండ్రులు కావచ్చు, అందులో ఉన్న విద్యార్థులు కావచ్చు, వాళ్ళు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వాళ్ళు యూజ్ చేసుకొని ఆ వినియోగదారుల చట్టాన్ని కూడా ఉపయోగించుకొని కేసులు దాఖలు చేయాలి. వీటి మీద అవగాహన ఉండాలి. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారము, వాళ్ళు ఇస్తున్నటువంటి అడ్వర్టైజ్మెంట్స్, అసలు రిజల్ట్స్ రాగానే పేపర్ చూసినా, టీవీ ఆన్ చేసినా కూడా యాడ్స్ లో మాత్రం ఇక మొత్తం ర్యాంకుల పంట మాదే 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 అని ఆ రకంగా ఊదరగొడుతూ ఉంటే ఏ పేరెంట్ కైనా కూడా ఆశ పుడుతుంది. వాళ్ళని మంచి కాలేజ్ లో చదివించి మంచి ఎడ్యుకేషన్ అందిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనేటువంటి ఒక చిన్న ఆశతో వాళ్ళు ఫీజులు వాళ్ళకి భారం అనిపించినప్పటికీ కూడాను తప్పనిసరి పరిస్థితుల్లో అలాంటి కాలేజీలను వెతుక్కొని వీళ్ళు కూడా బాగుపడతారు అనేటువంటి ఉద్దేశంతో వేస్తున్నారు. సో కానీ మరి వాళ్ళలో మార్పు రావాలి అనంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు వాళ్ళలో మార్పులు జరగాలి అంటే మనందరికీ తెలిసిందే. ఈ మధ్యన కూడా మన కమిషన్ కూడా కార్పో విద్యా సంస్థల్లో తనిఖీలు చేసిండు. కనీస సౌకర్యాలు లేవు, వాష్రూములు లేవు, తనిఖీలో అనేక లోపాలు కూడా బయటపడుతున్నాయి. సౌకర్యాలు ఇప్పుడు ఇలాంటి సౌకర్యాలు లేనప్పుడు పిల్లలు గాని తల్లిదండ్రులు గాని మానవ హక్కుల కమిషన్ కూడా ఫిర్యాదు చేయాలి. ముఖ్యంగా వీళ్లకు అవగాహన ఏర్పాటు చేయాలండి. ఈ విద్యార్థుల ఆరోగ్యం భద్రతను నిర్లక్ష్యం చేసే సంస్థలపై కూడా ఫిర్యాదు చేసే హక్కు వాళ్ళకు ఉంటది. వారు పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో అవినీతి కార్పొరేట్ మాఫియా ఒక వ్యాధి లాగా సమూలంగా దీన్ని మనం నిర్మించాలి. దీని లేదంటే ఈ కార్పొరేట్ సంస్థలు చాలా దారుణంగా వెళ్తున్నాయి. ర్యాంకులు ఫస్ట్ ర్యాంకర్ లో ఉన్న పబ్లిసిటీ స్టంట్లు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నట్టింట్లో ముంచుతున్నారు, మోసం చేస్తున్నారు. తప్పుడు ప్రకటనలపై దీనికి ఒక భారత ప్రకటన నియంత్రణ సంస్థ కూడా ఉంటది. దానికి కూడా వీళ్ళు ఫిర్యాదు చేయొచ్చు. మరియు వినియోగదారుల రక్షణ చట్టం ఉంటది, కోర్టులో కేసులు ఫైల్ చేయాలి. వీళ్ళ అక్రమాలకు మనం అడ్డుగోడ కట్టకుంటే ఈ రోజు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని నట్టింట్లో ముంచుతారు. ఈ కార్పొరేట్ విద్యా సంస్థల అరాచకలపై ఒక ఎంటర్టైన్ మాత్రం ప్రభుత్వం కూడా చేయదని నేను అనుకుంటున్నాను. మళ్ళీ మాట్లాడతాను మీతో. రైట్, ఓకే. సో ఈ కాలేజీలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్, కార్పొరేట్ కాలేజెస్లో జరిగేటువంటి దందాపై అక్కడ పిల్లలను ఉసురు తీస్తున్నటువంటి యాజమాన్యాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, వీళ్ళందరిపైన ఏబీవీపీ కావచ్చు, ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఇలాంటి స్టూడెంట్ యూనియన్స్ తరతరాలుగా చూస్తూనే ఉన్నాం. మీరు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలకి మీరు రెఫరెండమ్స్ ఇస్తున్నారు, ఇక్కడ జరుగుతున్నటువంటివి చూడండి, పట్టించుకోండి. అయినా కూడా వాళ్ళల్లో ఏమాత్రం చీమకుట్టినట్టు ఉండదు. ఎక్కడ లోపం, ఏ రకంగా ఈ వ్యవస్థని బాగు చేయాలంటారు? ముందుగా అందరికి నమస్కారం అండి. రాజ్ న్యూస్ వారు వేసినటువంటి ముందడుగు వల్ల ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది పేద తల్లిదండ్రులకి ఉపశమనం కాబోతుంది. ఇది మీరు వేసినటువంటి అడుగులో విద్యార్థి సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, అందరు కలిసి వస్తారని ఆశిద్దాం. మొదటగా ఇది ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఎందుకంటున్నా అంటే మొన్న రాసినటువంటి ఇంటర్ పరీక్షల్లో దాదాపు 9,50,000 మంది ఇంటర్ పరీక్షలు రాస్తే కేవలం 1,10,000 మంది మాత్రమే గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్న వాళ్ళు. అంటే గవర్నమెంట్ కాలేజీలో చదువు చెప్పే లెక్చరర్ లేక, మౌలిక వస్తువులు లేక, ర్యాంకులు రాక ఈరోజు పేద తల్లిదండ్రులు అయినప్పటికీ వాళ్ళ అప్పులు తీసుకొచ్చి మా బిడ్డలు మంచి కళాశాలలు చదువుకుంటే ఉత్తీర్ణత సాధించి వాళ్ళ భవిష్యత్తులో బాగుపడతారని చెప్పేసి వాళ్ళ అప్పు తీసుకొచ్చి మరి ప్రభుత్వ కళాశాలలో జాయిన్ చేయకుండా ప్రైవేట్ కళాశాలలో జాయిన్ చేస్తారు. ఫస్ట్ థింగ్ ఇది ప్రభుత్వం యొక్క తప్పు. ఇప్పుడు ఏమైపోతుంది, పేరెంట్స్ యొక్క అవసరం కళాశాల మేనేజ్మెంట్ యొక్క అవకాశం అయిపోయింది. ఇప్పుడు నారాయణ కావచ్చు, చైతన్య కావచ్చు, ఒక్కొక్క కాలేజీలో 4 లక్షల ఫీజు, 5 లక్షల ఫీజు. మనం అందరం కూడా చదువుకున్నామండి. మన ఇంటర్మీడియట్ అంతా కూడా 10,000 అయిపోయింది. ఇప్పుడు కేవలం 50,000 వాళ్ళ పుస్తకాలకి అవుతున్నాయి. 50,000 రూపాయలు వాళ్ళ పుస్తకాలకి. అంటే మనం ఎటు వెళ్తున్నాము? ఒకప్పుడు అనేది అందరూ చదువుకుంటున్నాం అని, ఇప్పుడు చదువుకోవడం కాదు, చదువుకుంటున్నాం. ఇప్పుడు చదువుకుంటున్నాం అంటే ఇంత దుర్భరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? కేసీఆర్ ఇంతకు ముందు చెప్పిండు, తెలంగాణ వస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కార్పొరేట్ కళాశాలన్నీ కూడా తెలంగాణ పొలిమేర వరకు తరిమి కొడతామని చెప్పిండు. ఆయన 10 ఏళ్ళు పాలించిండు. ఆయన పాలించిన రోజులు కార్పొరేట్ కళాశాల తరిమి కొట్టడేమో కానీ గల్లీలో కూడా వెలిసింది. సరే, ఆయన్ని పంపించినాం, ఇంటికి పంపించినాం. తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా చర్యలు తీసుకుంటాం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఒక్క కళాశాల పేరు మీద 10 కళాశాలలు వెలిసినాయి. పర్మిషన్ ఉండదు, ఏముండదు, మీకు ఫైర్ సేఫ్టీ ఉండదు, బిల్డింగ్ పర్మిషన్ ఉండదు, మీకు వాష్రూమ్స్ ఉండవు, ఏముండవు. మామూలుగా మనం కోళ్ళ ఫారాలు చూసాం కదండి, పౌల్ట్రీస్, కోళ్ళని కుక్కుతారు అందులో.
పౌల్ట్రీస్ ఏంటి గొర్రెల్ని చెప్పి పంపించినట్టుగా గొర్రెల్ని పంపించినట్టు Farms. మీరు ఒక Sheep చిన్న farms లో ఎలా మీరు ఒక ఉంటాయో చిన్న అలాగా. బిల్డింగ్ చూడండి, మీరు ఒక చిన్న బిల్డింగ్ చూడండి, ఆ బిల్డింగ్ లో 200-300 కెపాసిటీ ఉన్న బిల్డింగ్ లో 1000 మందికి ఈ రోజు విద్యను చెప్తున్నారు. మీరు మామూలుగా మనం చూస్తుంటాం ఎన్నికలప్పుడు 1,00,000 మంది కింద ప్రజలు ఉంటారు, వేదిక మీద నుంచి రాజకీయ నాయకుడు హామీలు ఇస్తా ఉంటాడు. అట్లా అయిపోయింది. ఇప్పుడు కింద 200-300 మంది క్లాస్ రూమ్ లో ఉంటారు, ఒక టీచర్ ఏమో చెప్తా ఉంటాడు. అంటే తల్లిదండ్రులు క్లాస్ రూమ్ కెపాసిటీ ఎంత, దాంట్లో మొత్తం అందరిని 200-300 పెడితే అక్కడ వాళ్ళకి మినిమం ఆక్సిజన్ కూడా అందనటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళ హెల్త్ కూడా గాలి కొదిలేసి అవును. వీళ్ళు పాఠాలు చెప్తూ ఉంటారు. అవును. ఇప్పుడు దీంట్లో అండి ఫస్ట్ ప్రభుత్వం యొక్క తప్పిదం, రెండవది మేనేజ్మెంట్ లో ఒక అవకాశం, మూడవది ప్రభుత్వ అధికారుల యొక్క అవకాశవాదం. ఇప్పుడు మేము ఉన్నామండి, విద్యార్థి నాయకులు ఎవరైనా వెళ్ళి ఒక కాలేజ్ పైన కంప్లైంట్ ఇచ్చామనుకోండి, ఆ కంప్లైంట్ వల్ల కంప్లైంట్ లాగా లేదు, 1,00,000 రూపాయలు వచ్చేటువంటి గ్యారంటీ పత్రం లాగా అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తారు, ఒక కళాశాలకు వెళ్తే మీ మీద ఏబీపీ వాళ్ళు లేకపోతే వేరే విద్యార్థి సంఘం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని చెప్తారు. ఏమవుతుంది అప్పుడు? కళాశాల మూస్తారా? చర్యలు తీసుకుంటారా? ఎంతో కొద్దిగా సెటిల్ చేసుకుని నడిపిస్తూ ఉంటారు. అడిగినటువంటి మా విద్యార్థి నాయకులు మా పైన కేసులు, జైళ్ళు, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థ పైన యుద్ధం చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించడం లేదు. ఎంతో మంది పిల్లలు మేజర్గా అండి, మొన్న మనము డాక్టర్స్ మొన్న ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. బిలో 16 years ఏజ్ పిల్లల్లో 30% పిల్లలకు ఒబిసిటీ వస్తుందంట. ఎందుకు వస్తుంది? ఇటువంటి నారాయణ, చైతన్య, రెజొనెన్స్ ఇటువంటి కాలేజీలు చదివిపోయడం వల్ల మానసిక ఉల్లాసం అనేది ఉండదు. పొద్దున 5 గంటలకు లేపుతారండి, 5 గంటలకు లేపి నైట్ 10 గంటల వరకు చదువు ప్రెషర్ కుక్కర్ లాగా వాళ్ళకి అసలు ఆటలు అంటే తెలీదు, గ్రౌండ్ అంటే తెలీదు, వాళ్ళకి ఫ్రెండ్స్ తో మాట్లాడడం తెలీదు, కుటుంబంతో మాట్లాడడం తెలీదు, చదువు అని చెప్పేసి మనకు చేతి ఉందండి. అన్ని వేళ్ళు ఒక రకంగా ఉండవు. అందరి పిల్లలకు విద్య అనేది అవ్వదు. కొందరు మెరిట్ ఉంటారు, కొందరు యావరేజ్ ఉంటారు, కొందరు బిలో యావరేజ్ ఉంటారు. వాళ్ళందరినీ కూడా ర్యాంకులు అని చెప్పేసి వాళ్ళు ప్రెజరైజ్ చేయడం వల్ల చాలా మంది చనిపోతా ఉన్నారు. ఇంతమంది అండి మన కళ్ళ ముందరనే చాలా మంది పిట్టల్లాగా రాలిపోతున్నారు. కూడా గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి? గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళు పెట్టిందే డబ్బులు దండుకోవడానికి, ధనార్జన ధ్యేయంగా పెట్టుకోరు. అంటే బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాలు కూడా ఈ యొక్క విషయం పైన స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు. ఎన్ని రోజులు ఇటువంటి దంద నడుస్తుంది? ఎంతమందిని పుట్టను పెట్టుకుంటారు? ఇప్పుడు మామూలుగా అండి మన తెలంగాణ రాష్ట్రంలో 1,200 మంది చచ్చిపోయారు అని చెప్తా ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చచ్చిపోవాలి విద్యార్థులు. ఒకప్పుడు అంటే తెలంగాణ కోసం చనిపోయారు. తెలంగాణ వచ్చిన తర్వాత కార్పొరేట్ మాఫియాకి ఈరోజు బలవుతా ఉన్నారు. కార్పొరేట్లు వాళ్ళు ఇష్టానుసారంగా అండి. దీనికి మన యొక్క రాష్ట్రంలో దరిద్రం ఏంటంటే 500 కాలేజీలు ఉంటాయి, 500 కాలేజీలకు 500 విధానాలు ఉంటాయి, 500 రకాల ఫీజులు ఉంటాయి, 500 రకాల బిల్డింగ్లు ఉంటాయి. గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ఫీజు స్ట్రక్చర్ ఎక్కడ లేదు, నామ్స్ ఎక్కడ ఉండవు. ఫీజు అండి ఒక కాలేజీలో 20,000 ఉంటే ఒక కాలేజీలో 5 లక్షలు ఉంటుంది. 5 లక్షలు ఎక్కడ, 20,000 ఎక్కడ? అసలు పొందను ఉండదు. పోనీ వీళ్ళు చెప్పే చదువులో ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా? 5 లక్షలకి 10,000కి మీరు ఒక మాట చెప్పారండి, మంచి పాయింట్ చెప్పారు ఇంతకు ముందు. ఏ స్కూల్లో అయినా మంచి చదివేటువంటి విద్యార్థిని మీకు డబ్బులు ఇస్తామని చెప్పి తీసుకొస్తున్నారు. ఆల్రెడీ పిల్లలు మెరిట్ విద్యార్థి, మంచి చదివే విద్యార్థి, నువ్వు చెప్పడం ఏంది? ఇంటి దగ్గర కూర్చొని చదువుకున్నా కూడా మంచి ర్యాంక్ వస్తుంది. అటువంటి పిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళు రేషియో చూపించట్లేదు. ఫస్ట్ థింగ్ వీళ్ళు కార్పొరేట్ వాళ్ళు చేసేటువంటి గారడి ఏంటంటే రేషియో చూపించుకోవట్లేదు. వీళ్ళ దగ్గర దాదాపు నేను చెప్పిన నారాయణ కానీ చైతన్య కానీ ఒక సంవత్సరంలో 1,00,000 మంది పాస్ అయితే 1-2 ర్యాంక్ వస్తుంది అంతే. 1-2 ర్యాంకులు ఇప్పించుకొని ఈ రోజు వాళ్ళంతా డబ్బా కొట్టుకోవడం, పబ్లిసిటీ చేసుకోవడం, మాది ర్యాంకులు 1-2 ఇంతమంది చదువు చెప్పట్లేదు, ఎంతమంది పాస్ అయ్యారు చెప్పట్లేదు. 1,00,000 మందిలో ఒక ర్యాంక్ రావడం గొప్ప అండి? పోనీ అసలు ఆ కాలేజ్లో చదవని పిల్లాడైనా నా ఫోటో వేశారు, నాకు ఈ ర్యాంక్ వచ్చింది అని కూడా క్లెయిమ్ చేయడు. ఇదంతా మాఫియా అండి, ఇదంతా పెద్ద మాఫియా. కాలేజ్ కాదు అని చెప్పి కూడా ఒక్క విద్యార్థి బయటకు ధైర్యం చేయాలి కదా. ఒకవేళ ధైర్యం చేసినప్పటికీ ఇది పెద్ద మాఫియా అండి, ఇది పెద్ద మార్కెట్. ఇది ఎవరేం ధైర్యం చేసినా కూడా డబ్బులు ఆశ చూపిస్తారు వాళ్ళకి. వీళ్ళంతా కూడా ఒకటి అలసి అయిపోయిందండి. ఇవన్నీ రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి. ఇదంతా ఇప్పుడు మీరు రాజ్ న్యూస్ లో డిబేట్ పెట్టారు. ఈ డిబేట్ ని కూడా వాళ్ళు ఏంటంటే చాలా ఛానల్స్ చూసినాం మేము, చాలా రకాల డిబేట్ జరిగినాయి. ఇటువంటి డిబేట్స్ మమ్మల్ని ఏం చేయలేకపోయారు. ఇటువంటి విద్యార్థి సంఘ నాయకులు చాలా మంది కొట్లాడిర్రు, మేము కేసులు పెట్టినాం, జైల్లోకి పోయినాం. ఇటువంటి తరహా అయినటువంటి మైండ్ సెట్ వాళ్ళలో ఉంది. ఈ మైండ్ సెట్ కి బ్రేక్ పడాలంటే ఖచ్చితంగా అండి
మనం ఎవరేం ఏం చేసినా కూడా గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి దీనిపైన. Yes, కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఇటువంటి ఈ మాఫియాకి ఇంకా చాలా మంది బలైపోతారు. ఇంకా కొత్త మాఫియాదారులు కూడా పుట్టుకొస్తారు. మీరు ఇంకో విషయం అండి, ఇప్పుడు నారాయణ చైతన్యనే కాకుండా పక్క రాష్ట్రం నుంచి బ్రాండ్ల పేరు మీద Yeah. రెజనెన్స్ కావచ్చు, ఫిజిక్స్ వాళ్ళ కావచ్చు, Align కావచ్చు. మోషన్ కావచ్చు, అలైన్ కావచ్చు, ఒక బన్సాల్ కావచ్చు, ఇటువంటి వివిధ పేర్లతోటి హైదరాబాద్ మీద పడిపోయి ఈరోజు అడ్వర్టైజ్మెంట్లు బ్రహ్మాండమైనటువంటి ఏసీ పెట్టేసి అద్దాలు పెట్టేసి అది ఓన్లీ ఆఫీసే. మళ్ళీ క్లాస్ రూమ్ ఎట్లుంటది, పంతుల దొడ్డి లాగా అంతే ఉంటుంది. రైట్. పంతుల దొడ్డి. నాగరాజ్ గారు SFI స్టేట్ సెక్రటరీ, ఆయనతో మాట్లాడదాం. నాగరాజ్ గారు, సో ఇప్పటి వరకు మనకు కుమారస్వామి గారు కానీ పృథ్వీతేజ గారు కానీ ప్రైవేట్ కాలేజీలు, కార్పొరేట్ కాలేజీలో జరిగేటువంటి విద్యను అమ్ముకునేటువంటి విధానం కావచ్చు, అక్కడ ఉన్నట్టు చదువుకోవడానికి వచ్చినటువంటి పిల్లలను ఏ రకంగా స్ట్రెస్కి గురి చేసి వాళ్ళ జీవితాలను బలి తీసుకుంటున్నారో మొత్తం అంతా మన కళ్ళ కట్టినట్టుగా చెప్పారు. సో మిమ్మల్ని నేను అడుగుతున్నాను, వేసవి సెలవులపై గవర్నమెంట్ ఒక ఆదేశాలు ఇచ్చింది. మార్చ్ 31 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ విద్యార్థులకు సెలవులు ఇవ్వాలి అని. బట్ ఇవాళ చూస్తే ఏ కాలేజ్ ఈ ఆదేశాలను పాటిస్తోంది? మీరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళండి, ఏ కాలేజ్కి వెళ్ళండి, యథావిధిగా ఇంతకు ముందు ఏ రకంగా అయితే క్లాసులు నిర్వహించేవాళ్ళో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే జరుగుతున్నటువంటి పరిస్థితి. సో మరి ఈ విషయం ప్రభుత్వాలకు తెలియదా? తెలిసినా కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారా? ఏం జరుగుతోంది? ఒకటండి, ముందు ఈ టాపిక్ మీద డిబేట్ చేస్తున్న రాజ్ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి మీకు ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే మిత్రులు మాట్లాడినట్టుగా ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలు, ఇక్కడ ఏదైతే మీరు రెండు పెట్టారో, 2 సంస్థల గుప్పెట్లోని విద్యారంగం అని, ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అలాగే పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ ను కూడా శాసిస్తున్నటువంటి విద్యా సంస్థలు కార్పొరేట్ శ్రీ చైతన్య, నారాయణ. వీళ్ళు అధికారులకు ఇచ్చేటటువంటి తాయిలాలు కావచ్చు, ప్రభుత్వానికి ఇచ్చే తాయిలాలు కావచ్చు తీసుకొని ఈరోజు ఎక్కడ కూడా ఒక్క విద్యా సంస్థను కూడా, ఒక్క బిల్డింగ్ ని కూడా వీళ్ళు సందర్శించి తనిఖీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తలేదు. మేము అడుగుతున్నాం ఈరోజు ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ ఇంటర్మీడియట్ అధికారులకి, అలాగే ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ ఆదిత్య గారిని మేము ఈ సందర్భంగా కూడా మేము సవాలు చేస్తున్నాం. మీరు మాతో వస్తారా? మేము చూపిస్తాం ఎక్కడ కాలేజీలు, విద్యా సంస్థలు వేసవి సెలవుల్లో నడుస్తున్నాయో మీకు తెలియకపోతే మేము చూపిస్తాం. ఎందుకు అనంటే ప్రధానంగా మార్చి 24వ తేదీ నుంచే ఇంటర్మీడియట్ ప్రధానమైన గ్రూపుల సబ్జెక్టుల పరీక్షలు పూర్తయిన తర్వాత ప్రభుత్వం హాలిడేస్ సెలవులను మంజూరు చేసిన తర్వాత 31వ తేదీ మీరు చెప్పినట్టుగా 6 రోజుల గ్యాప్ తోని 31వ తేదీ నుంచే ఎంసెట్ పేరుతో, బ్రిడ్జ్ కోర్స్ పేరుతో, నీట్ కోచింగ్ పేరుతో, లాంగ్ టర్మ్ పేరుతో, రకరకాల పేర్లతో ఈ రోజు మొదటి సంవత్సర విద్యార్థులను కూడా ఈ రోజు తీసుకొని క్లాసు నడిపిస్తున్న పరిస్థితి ఉన్నది. ఇది మాత్రమే కాకుండా అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఇప్పటి వరకు కనీసం ప్రవేశాలు చేసుకోవచ్చు అని ప్రవేశాల కోసం ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ కాలేజీలని వారి గుర్తింపుని, అఫిలియేషన్ ని రెన్యువల్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యాశాఖ. ఆ అప్లికేషన్ ని రెన్యువల్ చేయకుండానే ఈరోజు అన్ని శ్రీ చైతన్య, నారాయణ, రెజోనెన్స్, కోట, అలెన్, ఫిజిక్స్ వాలా, మోషన్ రకరకాల పేర్లతో వాళ్ళకు జూనియర్ కాలేజీకి లింక్ కావడం, ఆ లింక్ అయిన జూనియర్ కాలేజీలో విద్యార్థుల్ని వాళ్ళు ఇప్పటికే అడ్మిషన్లు అన్ని పూర్తి చేయడం, అడ్మిషన్ నింపుకోవడం. ఎవరు చెప్పారండి ఈ ప్రభుత్వానికి సోయి లేదా? ఒక 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలు విత్ రెసిడెన్షియల్ క్యాంపస్ తో తీసుకుంటున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఎవరు ఇలా ఫీజులు నిర్ణయించేది? ఎవరు ఫీజులు నిర్ణయించి ఈ ఫీజుల మీద అథారిటీ ఎవరు? ఇంటర్మీడియట్ బోర్డు అథారిటీయా, ప్రభుత్వం అథారిటీయా? లేదు ఒకే కాలేజీలో రెసిడెన్షియల్ క్యాంపస్ పెట్టాలి అని అంటే అది మా పరిధిలోకి రాదని ఇంటర్మీడియట్ అధికారులు అంటారు. లేదు రెసిడెన్షియల్ క్యాంపస్ పెట్టడానికి మరి పర్మిషన్ ఇచ్చేది ఎవరు అని అంటే హైదరాబాద్ లాంటి నగరం అయితే జిహెచ్ఎంసీ దగ్గర పోతే అది మాకు సంబంధం లేదంటారు. అలాగే జిల్లా రూరల్ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలేజీ దగ్గర అయితే ఆ డిఈఓ ఆఫీసు పోతే డిఈఓ మాకు సంబంధం లేదంటారు. ఈ రోజు ఐఐటి కోచింగ్ పేరుతో, నీట్ కోచింగ్ పేరుతో, అందులో ఐఐట్రిబుల్ పేరుతో ముద్దు పేర్లు, ఎన్పిఎల్, ఐపీఎల్, సిపిఎల్, నీట్, నియాను, ఎంసెట్ ఇన్ని రకాల ప్రోగ్రామ్ పేర్లు పెట్టి ఈరోజు లక్షల రూపాయలు తల్లిదండ్రుల నుంచి దండుకుంటున్న పరిస్థితి ఉన్నది. నేను ఇక్కడ మీకు వెంటనే నా ఫోన్ లో జూమ్ లోకి వచ్చి మళ్ళీ తర్వాత ఫోన్ నుంచి ఏరే ట్యాబ్ల ద్వారా నేను ఈ రోజు ఈ డిబేట్ లో పాల్గొంటున్నాను. ఎందుకు పాల్గొంటున్నాను అంటే మా ఫోన్ కి ఒక్క నిమిషం క్షణం తీరక లేకుండా విద్యార్థులు మాదాపూర్ క్యాంపస్ నుంచి, నల్లకుంట క్యాంపస్ నుంచి, కొండాపూర్ క్యాంపస్ నుంచి వేల సంఖ్యలో ఈ రోజు విద్యార్థులు మాకు హాలిడేస్ ఇవ్వలేదు అని చెప్పేసి ఫోన్లు బాగా చేస్తున్న పరిస్థితి ఉన్నది. విద్యార్థులు ఈరోజు తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేస్తున్నారు, అధికారులకు ఫోన్ చేస్తున్నారు, యాజమాన్యాలకు ఫోన్ చేస్తుంటే ఈరోజు దొంగల్లాగా విద్యార్థులకి వాళ్ళు కాపలా పెట్టి వాళ్ళ బోర్డులు తీసేసి ఒక అపార్ట్మెంట్ లో పెట్టి
అపార్ట్మెంట్లలో విద్యార్థుల్ని కుక్కి ఉదయం పూట 6:30కి నిద్ర లగిస్తే విద్యార్థులు రాత్రి 12:30 1 గంట వరకు ఈరోజు విద్యార్థులను అందులో పెట్టి చదివిస్తున్న పరిస్థితి ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు కనిపిస్తా ఉంది. ఎందుకంటే రేపు నీట్ లో మంచి ర్యాంక్ వస్తే ఇన్ని నీట్ డాక్టర్లు మా కోచింగ్ సెంటర్ నుంచి అయ్యారు అని అంటే రేపు నీట్ కి తల్లిదండ్రుల్లో క్రేజ్ వస్తే ఆ క్రేజ్ వీళ్ళని ఉపయోగించుకోవాలని. అలాగే ఇప్పటికే జేఈ అడ్వాన్స్ రిజల్ట్ వచ్చాయి, మెయిన్స్ సంబంధించిన పరీక్షలు ఉన్నాయి, నిన్న మొన్న మెయిన్స్ పరీక్షలు నడిచాయి. ఆ మెయిన్స్ లో కూడా మంచి ర్యాంకులు వస్తే ఐఐటీల్లోనో ఎన్ఐటీల్లోనో లేదు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లోనో సీట్ వస్తే ఈ మా ఫలానా మా విద్యా సంస్థలో చదవబట్టి సీట్లు వచ్చాయని చెప్పేసి ప్రచారం చేసుకొని ఈరోజు సొమ్ము చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీని మీద ఇంటర్మీడియట్ అధికారి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి డిఐఓలు డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఎవరు కూడా ఎక్కడ తనిఖీలు చేయట్లేదు. కమిషనర్ ఒక మీటింగ్ అన్న పెట్టారా, ఒక ప్రకటన ఇచ్చారా? వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే ఇంటర్మీడియట్ శాఖ మీ గుర్తింపు రద్దు చేస్తాం, లేదంటే మీ మీద చర్యలు తీసుకుంటామని ఈరోజు ఇంటర్మీడియట్ అధికారి కనీసం కమిషనర్ కృష్ణాదిత్య గారు ఒక్క స్టేట్మెంట్ అయినా పత్రికలకి మీడియాకి ఇచ్చారా? ఎందుకు ఇంత ప్రేమల మీద? ఓ పక్క 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఈ సంస్థలు చదువుతున్నాయి కాబట్టి, 100 కోట్ల రూపాయలు ఈ సంస్థల నుంచి అధికారులకి లంచాలు ముడుతున్నాయి కాబట్టి ఈరోజు విద్యార్థులు ఏమైపోయినా మాకు సంబంధం లేదు. ఏమంటే ఖచ్చితంగా కొద్ది రోజులు కూడా విద్యార్థులు తమ కుటుంబంతో గడిపే అవకాశం ఇరా. ఈ రోజు పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, కుటుంబంలో అనేక శుభకార్యాలు జరుగుతున్నాయి. ఏ ఒక్క పూట కూడా ఈ రోజు విద్యార్థులు తమ కుటుంబాలతో ఉండేలాగా లేకుండా ఈ ప్రయత్నాలు చేస్తారు. నాగరాజ్ గారు, అలాగే పేరెంట్స్ ఏదైనా వచ్చి కూడా శుభకార్యం ఉంది, పలానా మా వాళ్ళది ఫంక్షన్ ఉంది అని అంటే కాలేజీ ముందుకు వచ్చి వాళ్ళు అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి, 1 గంట పర్మిషన్ ఇవ్వండి అని. అంతగా ఏం చదివిస్తున్నారో అర్థం కాదు. రానివ్వడం లేదు. తల్లిదండ్రులకి విజిటింగ్ అవర్స్ అని పెట్టారు. ఈ విజిటింగ్ అవర్స్ అని సాటర్డే సండేనో ఏదో ఒక రోజు పెడుతున్నారు. ఆ రోజు పలానా సమయం నుంచి పలానా సమయం వరకు మాత్రమే తల్లిదండ్రులు రావాలి తప్ప మీరు రావద్దని చెప్పి తల్లిదండ్రులు రిస్ట్రిక్ట్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఆ హెల్త్ బాగలేకపోయినా వాళ్ళు చూపిస్తున్న పేరుతో ఈ రోజు విద్యార్థులు మానసికంగా ఈ రోజు 365 రోజులు చదువు అనే పేరుతో ఒక రకంగా ఇందాక ఓ మిత్రుడు చెప్పినట్టు కోళ్ల పారాల్లో కోళ్ల కంటే హీనంగా ఈ రోజు అనేక ఇబ్బందులు పడుతూ ఈ రోజు విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇది పడుతున్న పరిస్థితి ఉన్నది. ఏ బాలల హక్కులు హరించమని ఏ సంస్థ చెప్తుందండి? బాలలకు హక్కులు లేవా? విద్యార్థులకు హక్కులు లేవా? రోజుకి 18 గంటలు కూడా చదివిస్తున్న విద్యా సంస్థలు కేంద్రాలు ఉన్నాయి. ఈ రోజు కార్పొరేట్ చైతన్య నారాయణ, ఎందుకు మీరు కార్పొరేట్ చైతన్య నారాయణ మీద మీరు చర్యలు తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జంకుతుంది? ఎందుకు భయపడుతుంది? మేము అడుగుతున్నాం. కాబట్టి మీరు భయపడుతున్నారు. అన్ని అంశాల్లో మేము ప్రజాపాలన అందిస్తున్నామని చెప్తుంది కదా ప్రభుత్వం, అన్ని అంశాల్లో మేము పారదర్శకంగా ఉందని చెప్తుంది కదా ప్రభుత్వం. ఎందుకు ఈ విద్యా సంస్థల మీద? మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద గారు ఉన్నారో, శారద గారు మీ ప్రభుత్వంలో భాగమే కదా, మీ కమిషన్ చైర్పర్సనే కదా, ఆమె విజిట్ చేశారు కదా. అన్ని భోజనం పెట్టే దగ్గర నుంచి, క్లాస్ రూమ్ దగ్గర నుంచి, పడుకునే డార్మెంటరీల దగ్గర నుంచి, వాళ్ళకి కల్పిస్తున్న వాష్రూమ్ల దగ్గర నుంచి, వాళ్ళకి ఇస్తున్నటువంటి ఫుడ్ లో ఎలాంటి క్వాలిటీ ఇస్తున్నారో, అలాగే ఫీజులకు సంబంధించిన అంశాలు అన్ని ఈ రోజు పరిశీలించి వచ్చారు కదా. కానీ ఆ తర్వాత ఏమైంది మరి? తర్వాత ఆవిడ వెళ్ళారు, తనిఖీలు చేశారు, అంత అయిపోయింది. ఆ తర్వాత ఎక్కడో ఇందాక మిత్రుడు చెప్పినట్టు ఎవరైనా ఈ రోజు ఒక విద్యార్థి సంఘం ఆందోళన చేసినా, లేదంటే ఒక ప్రజాప్రతినిధి ఎక్కడ పోయి విజిట్ చేసినా అది వాళ్ళకి అవకాశంగా మార్చుకుంటున్నారు. మీరు మీ దగ్గర తప్పులు ఉన్నాయి కాబట్టి మాకు 100 కోట్లు ఇస్తారా, 50 కోట్లు ఇస్తారా, 5 కోట్లు ఇస్తారా, 10 కోట్లు ఇస్తారా అని అధికారులు ఈ రోజు వాళ్ళు బొజ్జలు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఎట్లాంటి ప్రయత్నం మేము అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని ఎందుకు పెట్టలేదు? ఈ పరిశీలన చేయాల్సింది విద్యాశాఖ మంత్రి. విద్యాశాఖ మంత్రి అండర్ లో విద్యాశాఖ ఉండాలి. మీరు పరీక్షలప్పుడు విద్యాశాఖ మంత్రి ఉండడు, అలాగే పరీక్షలు అయిపోయిన తర్వాత అడ్మిషనల్ పాలసీ తీసుకొచ్చినప్పుడు విద్యాశాఖ మంత్రి ఉండడు. ఈ రోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజులు ఎవరిని పెంచుకోవాలో ప్రభుత్వాన్ని నిర్ణయించరు, తల్లిదండ్రులతో సమావేశమయ్యారు, గవర్నింగ్ కమిటీలు జరగాలి, గవర్నింగ్ బాడీ సమావేశాలు జరగాలి. దీన్ని నిర్ణయించుకోవడానికి మేము పోయిన సంవత్సరం 100% ఫీజులు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం 100% మీద ఇంకో 100% తీసుకుంటామని వాళ్ళే నిర్ణయించుకొని, జిఎస్టీ ఉండదు, యూనిఫామ్ అక్కడే కొనాలి, ఆ పాఠ్య పుస్తకాలు అక్కడే కొనాలి. వచ్చే సంవత్సరం సంబంధించినటువంటి సెకండ్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్లకు వస్తే సెకండ్ ఇయర్ యూనిఫామ్ బుక్స్ అన్ని ఇప్పుడే తీసుకోవాలి, బెల్ట్ ఇప్పుడే తీసుకోవాలి, టై ఇప్పుడే తీసుకోవాలి, వాళ్ళు నిర్దేశించిన డిపాజిట్ ఫీజులన్నీ ఇప్పుడే పెట్టాలి. ఈ మొత్తం జరుగుతున్నా 1000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నా, ఇన్ని గంటల పాటు విద్యార్థులు మానసికంగా ఇబ్బంది పడుతున్నా ఏ ఒక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రికి సంబంధం ఉండదు, విద్యాశాఖ అధికారికి సంబంధం ఉండదు. అందుకే ఈ రాష్ట్రంలో అసలు అడ్మినిస్ట్రేషన్ ఎడిపోతుందని మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. మీడియాలో ఎంతసేపు ఈ కథనాలు వస్తున్నాయి. మాలాంటి వాళ్ళు విద్యాసంఘాలు పోయి మేము ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీస్ ముందు పోయి ధర్నా చేసాం. మేము పేర్లతో సహా, వీడియో ఫుటేజ్లతో సహా, ఫోటోలతో సహా ఇచ్చాం. బోర్డు లేకుండా అనాథరైజులు నడుస్తున్న క్యాంపస్లు ఎన్ని ఉన్నాయి? ఈ రోజు అయ్యప్ప సొసైటీ మాదాపూర్ లో, కొండాపూర్లు ఎన్ని ఉన్నాయి, నల్లకుంటలు ఎన్ని ఉన్నాయి, హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లు ఎన్ని ఉన్నాయి, మొత్తం వివరాలతో సహా ఇచ్చాం. ఏ ఒక్కరికైనా నోటీస్ ఇచ్చిందా ప్రభుత్వం? కోటా అనే పేరుతోని, లేదంటే నాకు మిత్రుడు చెప్పినట్టు ఇతర రాష్ట్రాల బ్రాండులు తీసుకొచ్చి ఫ్రిడ్జ్ అనే పేరుతోని, అలెన్ అనే పేరుతోని, ఫిజిక్స్ వాలా అనే పేరుతోని ఈ రోజు ఈ రాష్ట్రంలోకి వచ్చి
వేల కోట్ల వ్యాపారం చేసుకుంటా ఉన్నారు. అలాంటి కార్పొరేట్ సంస్థతో ఫిజిక్స్ వాళ్ళతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మరి ఫిజిక్స్ వాళ్ళ ఒప్పందం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఒక కార్పొరేట్ సంస్థ అని తల్లిదండ్రులకు ఏం భరోసా ఇస్తారు? కాబట్టి ఇన్ని రకాల లోపాలు ప్రభుత్వం నుంచి ఉన్నాయి. ఏ ఒక్క అధికారి సక్రమంగా పనిచేసే ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు విద్యార్థులు, ఫీజులు విపరీతంగా తీసుకుంటున్నారు, నియంత్రణ లేదని తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడే రిజల్ట్ రాకముందే మీరు 10th క్లాస్ విద్యార్థుల్లో పిఆర్ఓలను పెట్టి రిజల్ట్ రాకముందే మొత్తం ఫీజులు నింపేశారండి. ఆదిబట్లలో, అలాగే రాగిరాలలో, బెంగళూరులో ఈరోజు చైతన్య నారాయణ సంబంధించినటువంటి మొత్తం క్యాంపస్ లో అడ్మిషన్ ఫుల్ అని బోర్డులు పెట్టారు. ఇది ఎట్లా పర్మిషన్ ఇస్తుంది ఈ ప్రభుత్వం? కనీసం అధికారులైనా పోయి విజిట్ చేయాలి కదా. ఎవరిచ్చారు వీళ్ళకి ఈ అధికారం? అంటే ఎవరైనా మేము రోడ్డు మీదకి వచ్చి ఏదైనా న్యాయం జరగాలి ప్రజలు కానీ, లేదంటే విద్యార్థులకి ఫీజులు తగ్గించాలనో, లేదంటే నియంత్రణ చట్టం తేవాలనో మేము ఆందోళన చేస్తే మమ్మల్ని తీసుకెళ్లి కేసులు పెడతారు కదా. ఈరోజు చట్టాన్ని ఉల్లంఘించి ప్రభుత్వం నిర్దేశించక ముందే, ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వక ముందే, ప్రభుత్వం ఫలానా ఫీజు అని నిర్ణయించక ముందే మీరు ఫీజులు తీసుకొని హాస్టల్లో, రెసిడెన్షియల్ క్యాంపస్లు పెట్టి మీరు ఇది చేస్తున్నారు కదా. మీకు ఎవరిచ్చారు అధికారం? వీళ్ళు చట్టాన్ని ఉల్లంఘిస్తుంటే పోలీసులు పట్టించుకోరా? ప్రభుత్వం పట్టించుకోదా? అందుకే మేము అడిగేది ఏమిటంటే, ఈ రోజు ప్రజలు, ప్రజాప్రభుత్వం, ప్రజల హక్కుల గురించి మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వాలు కూడా, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న ప్రభుత్వాలు కూడా, మరి విద్యార్థి హక్కుల గురించి ఎవరు మాట్లాడాలి? ఫీజుల గురించి ఎవరు మాట్లాడాలి? ఎందుకు? ఈ రోజు చూడండి, మీ రోజు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీరు పరిశీలన చేయండి. ప్రతి రోజు మేము పోయి ఆందోళన చేస్తున్నాం. కాలేజీల నుంచి విద్యార్థులను బయటికి వెళ్ళగొడుతున్నాం, బయటికి తీసుకొస్తున్నాం. హాస్టల్ అనే పేరుతో వాళ్ళని నడిపిస్తున్న పరిస్థితుంది, దొంగచాటుగా నడిపిస్తున్న పరిస్థితుంది. దీని మీద ప్రభుత్వం స్పందించాలి, ప్రభుత్వ అధికారులు స్పందించాలి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విద్యాశాఖ మంత్రిని ప్రత్యేకమైన కమిషన్ రూపొందించి చర్యలు తీసుకొని విద్యార్థి హక్కులు కూడా కాపాడాలి, ఫీజులు నియంత్రించాలని కోరుతాం. రైట్ నాగరాజ్ గారు. కుమారస్వామి గారితో మాట్లాడదాం. కుమారస్వామి గారు, ఈ జరుగుతున్నటువంటి ఏదైతే స్ట్రెస్ వల్ల ఇంటర్మీడియట్ పిల్లలు కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకినటువంటి సంఘటనలు చూసాము, అలాగే హాస్టల్లోనే వాళ్ళు రేసుకొని చనిపోయినటువంటి సంఘటనలు చూసాము. వాళ్ళు చనిపోయిన తర్వాత పేరెంట్స్ రోదన చూస్తే నిజంగా ఎందుకు పిల్లల్ని ఈ రకంగా ఒక కార్పొరేట్ కాలేజీలకు బలి ఇవ్వడానికైనా పిల్లల్ని కనింది అన్నటువంటి ఇది చాలా మంది రోధిస్తున్నటువంటి సందర్భంలో అసలు పేరెంట్స్ ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలి. ఎందుకంటే ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళి ఏదో వాళ్ళ పక్కింటోళ్ళో, ఎదురింటోళ్ళో, వాళ్ళ చుట్టాలలో ఎవరో ఒక కార్పొరేట్ కాలేజీలో లక్షలు పోస్ట్ చదివిస్తున్నారు కాబట్టి నేను కూడా అదే కాలేజీలో చదివించాలి, అప్పుడే నాకు కూడా ఒక ప్రెస్టేజ్ ఉంటుంది సమాజంలో అనేటువంటి ఆలోచన ధోరణి చాలా మంది పేరెంట్స్లో ఉంది. ఇది కాలేజ్లోనే కాదు, అది ఎక్కడి నుంచి అంటే ప్రీ స్కూల్ లెవెల్ నుంచే ఇది స్టార్ట్ అవుతుంది. ఎల్కేజీ, యూకేజీకే లక్షల స్కూల్ పోయి అక్కడ ఏం చదువుతారండి వాళ్ళు? అదే ఏ స్కూల్లో అయినా అదే 4 ముక్కలు ABCDలే కదా. 2 గంటలు ఆడించడం, దీనికే కొన్ని లక్షలు పోసి చదివిస్తున్నటువంటి పేరెంట్స్ని నేనే చూశాను. హలో, ఎస్ చెప్పండి కుమారస్వామి గారు, ఎలాంటి మార్పు రావాలి? మీరు అనేది 100కి 100% కరెక్ట్ అండి. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఒక మాఫియా లాగా తయారైన పరిస్థితులు. అయితే దీంట్లో ముఖ్యంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు ఇలాంటి రాజ్ న్యూస్ వాళ్ళు చేస్తా ఉన్నారు. అలాగే వాళ్ళకు సంబంధించిన హక్కులు ఏమున్నాయి, ఫిర్యాదులు, ఎలాంటి ఫిర్యాదులు చేయొచ్చు, పిల్లలకు కూడా వారికి కొన్ని హక్కులు ఉంటాయి, ఆ హక్కులు అలాగే అధికారుల దృష్టికి తీసుకెళ్లి, మనకు చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, మీలాంటి అద్భుతమైన వేదికలు ప్రజల్లోకి చైతన్యపరిచే విధంగా డిబేట్లు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇప్పుడు అక్రమాలు చెప్పుకుంటా పోతే 1-2 కాదు, లక్షల్లో ఉన్నాయండి. ఇది ఒక మాఫియా సిస్టమ్. విద్యా వ్యవస్థ అనేది, కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఒక మాఫియా సిస్టమ్. అది చెప్పుకుంటా పోతే ఎన్నన్నా చెప్పొచ్చు. అయితే దీని పరిష్కారము ఏ విధంగా చేయాలి, ఎలాంటి చర్యలకు అధికారులు కూడా తీసుకోవచ్చు? మొట్టమొదట నేను చెప్పేది ఏంటంటే అండి, అత్యధికంగా వసూళ్లు చేస్తున్న ఫీజులను నియంత్రణ చట్టం కఠినంగా చేయాలండి. ఇది అధికారులకు ఈ వేదికగా నేను చెబుతా ఉన్నాను, ప్రభుత్వానికి కూడా సూచన చేస్తా ఉన్నాను. అలాగే అనుమతులు లేని సంస్థలు, ఇప్పుడు అయ్యప్ప సొసైటీ, గురుకుల్ సొసైటీ లాంటివి ఏంటంటే అవి గురుకుల్ ట్రస్ట్ భూములు, అవి స్పెషల్ లీవ్ పిటిషన్స్ విచ్ ఆర్ పెండింగ్ అట్ ద సుప్రీం కోర్ట్. అక్కడ ఎలాంటి కట్టదనే నిబంధనలు ఉంటాయి. అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఒకదానికి పర్మిషన్ తీసుకొచ్చి ఒక 7-8 సంస్థలు నడిపిస్తా ఉంటారు అక్రమంగా. సో అలాంటి అనుమతులు లేని సంస్థలను నిర్ధారించి అధికారులు మూసివేసే ప్రక్రియ జరగాలి. రెండవది. మూడవది, నిబంధనల ఉల్లంఘన, ఏ నిబంధన అయినా ఉల్లంఘన జరుగుతుందో ఒక స్వతంత్ర ఇండిపెండెంట్ కమిటీ వేయాలి. వేసి దీనికి యాక్షన్ కమిటీ చేసి అన్నింటినీ వెరిఫై చేస్తూ విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేయాలా, జరిమానాలు చేయాలా. అలాగే ఈ ప్రైవేటు సంస్థలు ఫీజులు ఎట్లా అంటే అది అసలు దానికి అదుపు లేకుండా తీసుకుంటున్నారు. దానికి కూడా ఒక కంట్రోల్ సిస్టమ్ పెట్టాలి. ఎక్కువ పెంచుకొని ఒకరి దగ్గర 1,00,000, 2, 3 అది ఎంత పడతా అలాంటి కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి. అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ ఈ సంస్థల ఆర్థిక వివరాలు కూడా మనం వీక్షించేటట్టుగా, బహిర్గతం చేసేటట్టుగా ఏర్పాటు చేయాలి. దాంతో పాటు
ప్రైవేట్ ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు ప్యారలల్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అద్భుతంగా చేస్తా ఉంది. ఇంకా నాణ్యమైన విద్యా కేంద్రాలుగా రూపుమార్చాలి. అదొకటి. ఈ ఫిర్యాదు విధానాలపై కూడా పూర్తిగా అవగాహన కల్పించాలి. ఎక్కడైతే ఇప్పుడు ఒక సమస్య జరిగింది, మొట్టమొదటి ఎవరికి అవగాహన వస్తుంది? అందులో ఉన్న పిల్లలకి, తల్లిదండ్రులకి. వాళ్ళు ఏంటంటే భయాందోళన గురి కాకుండా వాళ్ళ హక్కులను అవగాహన చేసుకోవాలి. ఎన్నో చట్టాలు ఉన్నాయండి, ప్రతి మనిషికి ఎన్నో చట్టాలున్నాయి. ఇప్పుడు వినియోగదారుల రక్షణ చట్టం కింద చేసుకోవచ్చు. అధిక ఫీజులు వసూలు చేస్తా ఉంటారు, సౌకర్యాలు బాగుండే వెంటనే వినియోగదారుల హక్కుల ఉల్లంఘన కింద కూడా మనం ఫిర్యాదు చేసుకోవచ్చు, నష్టపరిహారాన్ని డిమాండ్ చేయొచ్చు. ఇట్లా అడ్డగోలుగా అనుమతి లేకుండా నడుస్తున్న చట్టాలను మనం విద్యాశాఖకు, ఏఐటిసి, వీళ్ళ యూజీసీ వంటి సంస్థలకు, లేకుంటే డిఈఓ కింద డిఈఓ, ఎంఈఓ, ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు, వాళ్ళకు ఫిర్యాదులు ఇవ్వాలి. కాదు అంటే న్యాయస్థానాలను పెట్టాలి. అవగాహన కల్పించిన రోజున ఏమైందంటే వీటిని కంట్రోల్ చేయడానికి స్కోప్ ఉంటది. ఈ ఫీజు నియంత్రణ చట్టం ఉల్లంఘించినందుకు వెంటనే ఫీజు రెగ్యులేటరీ కమిటీ మనం ఫిర్యాదు చేయొచ్చు. ఇప్పుడు అనుకోకుండా మీరు ఒక మంచి పాయింట్ గుర్తు చేశారు. మానసిక విద్యార్థులపై చాలా దారుణమైన ఒత్తిడి గురి చేస్తా ఉన్నారు. ఈ మానసిక వేధింపులు చాలా దారుణంగా చేస్తా ఉన్నారు. అయితే మనం ఎవ్రీ ఇయర్ స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క మరణాలు, విద్యార్థుల మరణాలు చాలా దారుణంగా ఎవ్రీ ఇయర్ పెరుగుతా ఉన్నాయండి. ఎస్పెషల్లీ కార్పొరేట్ విద్యా సంస్థల్లో వాళ్ళను చాలా హింసిస్తున్నారు. దానికి కూడా మన భారత శిక్షాస్మృతి ఐపీసీ ప్రకారము సెక్షన్లు ఉంటాయి. మన నిన్ను హరాజ్ చేసిన, హింసించిన. మనం ఎందుకంటున్నానంటే ఈ విద్యా వ్యవస్థలో విస్తృతమైన ఈ అక్రమాలపై కూడా మనం హైకోర్టులో కూడా పిల్లు దాఖలు చేయొచ్చు. నేను ఏమంటున్నా, ఒక సమస్య జరిగింది, ఫస్ట్ తెలిసేది ఎవరికంటే ఆ విద్యార్థికి. వాళ్ళ మీద కూడా అవగాహన ఉండాలి, వాళ్ళకి ఏం హక్కులు ఉన్నాయి, ఎలా చేయాలి, ఏం చేయాలి. ఈ రోజు రాజ్ న్యూస్ వేదికగా ఒక చైతన్యం రగిలిస్తుంది జనాలలో, ప్రజలలో, తల్లిదండ్రులలో. ఈ వేదికను ఉపయోగించుకొని బాధితులు కూడా రావాలి, రాజ్ న్యూస్ ను కలవాలి, వాళ్ళ సమస్యను చేయాలా. ఇది ప్రభుత్వం దృష్టి కూడా వెళ్తది. ప్రభుత్వం కూడా దీనిని ఏ విధంగా దీన్ని మాడిఫై చేయాలి, నూతన విద్యా విధానాలను ఎలా చేయాలి, ఇలాంటి అక్రమ విద్యా కార్పొరేట్ విద్యా సంస్థ ఎలా కంట్రోల్ చేయాలి, కఠినమైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి అనేది వస్తుంటదని దానిలో భాగంగా ఈ రోజు రాజ్ న్యూస్ ఛానల్ అనేది చాలా అద్భుతంగా ఈ డిబేట్ చేయడం నిజంగా గొప్ప విషయం. అంతేకాకుండా ఎక్కడ అక్రమాలు జరిగినా ఏడ బాధితులకు మీరు అండగా నిలబడాలని కోరుతా ఉన్నానండి. రైట్ అండి. సో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ వాళ్ళకి అక్కడ కనీస వసతులు, మౌలిక సదుపాయాలు, లేదంటే సరైనటువంటి విద్య, నాణ్యమైన విద్యను కనుక అందిస్తే ఖచ్చితంగా మీరు ఇందాక ఒక కేటగారికల్గా చెప్పారు, 9,50,000 మంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి అటెండ్ అయితే కేవలం 1,10,000 మంది మాత్రమే గవర్నమెంట్ స్కూల్ కాలేజ్ను వచ్చారని అంటున్నారు. అంటే ఆ సంఖ్యను మనం తగ్గించవచ్చు కదా. ఆ దిశగా ఎందుకు ప్రభుత్వం అడుగులు వేయట్లేదు? అంటే కార్పొరేట్ మాఫియాకి లొంగిపోయిందని అనుకోవాలా ఇక్కడ? అంతే కదండి. ఇప్పుడు కార్పొరేట్లు ఇచ్చేటువంటి కమిషన్ల కోసమే కదా. ఇప్పుడు ఇంతకుముందు అంటే వీళ్ళు తెలివి అండి, కార్పొరేట్ వాళ్ళ తెలివి. ఊసరి వీళ్ళు రంగులు మార్చినట్టు లాస్ట్ గవర్నమెంట్లో ఎవరొక మినిస్టర్ని పట్టుకొని వాళ్ళు నడుపుకునేది. ఆటోమేటిక్గా గవర్నమెంట్ మారగానే ఈ గవర్నమెంట్లో ఎవరో ఒకరిని పట్టుకొని వాళ్ళు వ్యవస్థ నడుపుకుంటా ఉన్నారు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధి చేస్తే, గవర్నమెంట్ కాలు అభివృద్ధి చేస్తే ఏమవుతుంది? వాళ్ళ మిత్రుల యొక్క కార్పొరేట్ దెబ్బతింటది కదా. ఓకే, వాళ్ళ మిత్రులు, వాళ్ళ ప్రైవేటు ఇవన్నీ కుప్పకూలుతుంది కదా. ఇంకా దారుణం ఏంటంటే రాజకీయ నాయకులకు ఇటువంటి కార్పొరేట్ వ్యవస్థల్లో షేర్ 30%, 40%, ఇటువంటి చాలా రకాలు ప్రతి విద్యా సంస్థలు ఉన్నాయి. ప్రతి విద్యా సంస్థలు, ఒక విద్యా సంస్థ అయితే మొత్తానికి మంత్రిదే. ఈ దందాలో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. అంతెందుకు ఒక నారాయణ అయితే మొత్తానికి మంత్రిది, ఆంధ్రప్రదేశ్ లో మంత్రిది. దాని గురించి మా మాట్లాడాల్సిన అవసరం లేదు. దాని గురించి సారీ వాళ్ళే ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు మేడం, ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళే. ఇప్పుడు మామూలుగా మనం చూసుకోవచ్చు, మొన్న ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేస్ స్కిట్ వేశారు. స్కిట్ వేస్తూ మాట్లాడుతున్నారు. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి, నాకు ఇలా సీట్ కావాలంటే ఇది మాదే, అది మాదే, ఒక 10 కాలేజీల పేరు చెప్పారు. అంటే ఈ రాజకీయ నాయకులే, అంటే రూల్స్ ఫ్రేమ్ చేసే వాళ్ళే, కాలేజీలు వాళ్ళే. కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ ఎందుకు వాళ్ళు ఫెసిలిటీస్ ఇస్తారు? ఫెసిలిటీస్ ఇస్తే ఆటోమేటిక్గా కార్పొరేట్ అనేది దెబ్బతింటది కదా. దెబ్బతింటది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు. అంతెందుకండి, మీరు 8,000 గవర్నమెంట్ స్కూల్స్ మూతపడ్డాయి రేషనలైజేషన్ పేరు మీద. 4,000 గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పుడు కేవలం ఒకే టీచర్ ఉన్నాడు, కేవలం ఒకే టీచరు. అంటే ఇంత దుర్భరమైన స్థితిలో తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ ఉంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, లిక్కర్కి మినిస్టర్ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్కి మినిస్టర్ ఉన్నాడు కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. అంటే ఇంత కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో విద్యా నిరుద్యోగమైన అంశాలపైనే తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో మెయిన్ విద్యకి ఈరోజు మంత్రి లేడంటే
చాలా హాస్యాస్పదం ఇది. సిగ్గుచేటు అనుకోవచ్చు, మనం అందరం కూడా సిగ్గుచేటు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ పెట్టుకోండు, మరి రేవంత్ రెడ్డి గారి మీద సమీక్ష నిర్వహిస్తారా అంటే నిర్వహించాడు. రేవంత్ రెడ్డి గారు కనీసము ఏం జరుగుతుందని కనుక్కుంటారంటే కనుక్కోడు. అంటే ఇష్టారీతిగా ఫీజులు పెంచేసుకొని ఎవరికి వాళ్ళే. ఇప్పుడు మీ కాలేజ్ ఉందండి, మీరు 10 లక్షలు పెట్టుకుని మనం అడుగుతాడు ఉండరు, ఇష్టం అంటే జాయిన్ అవుతా లేకపోతే లేదు. అంటే ఒక రాష్ట్రంలో ప్రభుత్వానికి లోబడి విద్యా సంస్థలు పనిచేయాలి తప్పితే ప్రభుత్వానికి కమిషన్లు ఇచ్చేసి నేను 10 లక్షలు తీసుకుంటా, నేను 10 లక్షలు తీసుకుంటా, నీకు 2 లక్షలు ఇచ్చేస్తా అంటే కమిషనింగ్ అది. ఇటువంటి వ్యవస్థ జరుగుతూ ఉంది. మీరు ఇప్పుడు ఇవి చూసుకోవచ్చండి. అంటే విపరీతమైన పబ్లిసిటీ చేసుకొని ఈరోజు అడ్మిషన్ తీసుకుంటున్నారు. అడ్మిషన్లు తీసుకొని ఇంతకుముందు నాగరాజ్ అని చెప్తూ మాదాపూర్లో మీరు మార్నింగ్ మా ఫోన్ అండి 5 నుంచి స్టార్ట్ అవుతుందండి, మార్నింగ్ 5 to ఇంకా నైట్ 12 వరకు ఒకటే ఫోన్లు చేస్తూనే ఉంటారు. అన్న మా కాలేజ్ బంద్ చేయండి, అన్న మా కాలేజ్ బంద్ చేయండి. విద్యార్థులు వాళ్ళు 10 నెలలు చదువుకుంటుంటారండి. 10 నెలలు చదువుకొని కనీసం ఈ వేసవిలో సెలవులు ఇస్తే ఇంటి వాళ్ళతోటి హ్యాపీగా గడుపుతారు. వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే అన్న మేము చదువుకోవడం ఇబ్బంది ఏం లేదు, కానీ మాకు కనీసం ఫ్యాన్లు లేవని చెప్తారు వాళ్ళు. ఇంత సమ్మర్లో దాదాపు 40 degrees ఎండలు ఒక్కపోతులు మేము చదువుకోలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళ గోడుని వెళ్ళబోసుకుంటారు. ఇంకోటండి, మనం దీని గురించి కూడా మాట్లాడుకోవాలి. కరోనా తర్వాత పేరెంట్స్ యొక్క థింకింగ్ మారింది. వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే వాళ్ళ జాబ్కి లేకపోతే వాళ్ళ మెంటల్గా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, అల్లరి చేస్తారు అని చెప్పేసి హాస్టల్లో వేస్తే ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ చదువు వాళ్ళు. సమ్మర్ హాలిడేస్ లో కూడా కాలేజీలకి స్కూళ్ళకి పంపించాలి అనేటువంటి పేరెంట్స్ సంఖ్య పెరుగుతుంది. నేను అన్నది అదే. ఇప్పుడు పిల్లల్ని వాళ్ళు ప్రేమగా పెంచట్లేదు, వాళ్ళకు భారంగా చూస్తున్నారు. పిల్లల్ని భారంగా చూసి కాలేజ్కి వెళ్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు కాలేజీలు ఉంటారు, వాళ్ళ సార్కి తలకాయ నొప్పి ఉంటుంది, మనకేముండదు, మన ప్రశాంతంగా ఉండొచ్చు అని ఈ యొక్క మైండ్ సెట్ నుంచి పేరెంట్స్ అనేది బయటపడాలి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఎందుకు ఇట్లా అవుతున్నారు? ఇప్పుడు చాలా మంది ఇంటర్ పిల్లలు అండి, మీరు డ్రగ్స్ కావచ్చు, మందు కావచ్చు, సిగరెట్ తాగడం కావచ్చు, బైక్ పైన స్టంట్స్ చేసి కూడా చాలా మంది ఇంటర్ పిల్లలు చనిపోతున్నారు. అంటే ఇవన్నీ కూడా పేరెంట్స్ యొక్క వాచింగ్ పర్యవేక్షణ లేకుండా ఇదంతా జరుగుతుంది. పేరెంట్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని ఒక వాచ్ డాగ్ లాగా చూస్తూ ఉండాలి. పిల్లలు ఏం చేస్తున్నారు, కాలేజ్కి వెళ్తున్నారా లేదా, మొబైల్స్ ఇచ్చేసి మొబైల్స్ వచ్చిన తర్వాత ఇంకా పిల్లలకి అడ్డదుపు లేకుండా అయిపోయిందండి. ఒక పక్కనేమో మేనేజ్మెంట్ పెట్టేటువంటి టార్చర్, కాలేజ్ పెట్టేటువంటి టార్చర్, వీళ్ళు ఫోన్ చేస్తారండి. మరి ఇంకోటి మీకు ఆశ్చర్యకరమైన సంఘటన చెప్తా. 10వ తరగతి పరీక్షలు అయిపోయినాయి. 10వ తరగతి పరీక్షలు అయిపోయిన తర్వాత అబ్బాయి ఏం చేయాలి, లగేజ్ తీసుకొని ఇంటికి వెళ్ళాలి. అది జరగలేదు హైదరాబాద్ లో. ఆ లగేజ్ తీసుకొని ఇంటర్ కాలేజ్కి వెళ్ళిపోయిండు. సో ఇక్కడ నుంచి షిఫ్ట్ అంతే, ఇంకా సెలవులు లేవు, హాలిడేస్ లేవు, ఏం లేవు, ఇంకా స్కూల్ టు కాలేజ్ అదే రిక్రియేషన్, అదే స్కూల్ టు కాలేజ్. అంటే ఈ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు, ఇంటర్ బోర్డు అధికారులు ఏం చేస్తున్నారు, కనీసం వాళ్ళు ఎవరు కాలేజ్ పెడుతుర్రు ఒక్క ప్రకటన కూడా ఇవ్వలే, మేము చర్యలు తీసుకుంటాం దాన్ని చెప్పేసి. వాళ్ళు డిఐఓలు అందరూ ఏమంటారంటే మీ దృష్టికి ఏదైనా వస్తే మాకు చెప్పండి అంటారు. అరే జీతాలు తీసుకునేది మీరు, మేమెందుకు తిరగాలి? జీతాలు తీసుకునేది మీరు కదా, మీరు తిరుగుతూ ఉండాలి. మీకు జీతం ఎందుకు ఇస్తారు, గవర్నమెంట్ జీతం ఎందుకు ఇస్తుంది మీకు? ఎక్కడ ప్రభుత్వ యొక్క ఉల్లంఘన జరిగితే దానిపైన చర్యలు తీసుకొని మీకు జీతం ఇస్తుంది. మీరు తిరగకుండా ఏసీలో కూర్చొని మీ దృష్టికి ఏమన్నా వస్తే మాకు చెప్పండి, మేము చర్యలు తీసుకుంటాం అంటే మీరెందుకు ఇంకా? కరెక్ట్. నాగరాజ్ గారు, ఇప్పుడు మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం, మహిళా కమిషన్ చైర్పర్సన్ కాలేజెస్ కి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందనేది పర్యవేక్షించారు, ఆవిడ తనిఖీలు చేశారు. ఇలా ఉన్నాయి అని అక్కడ కాలేజీ యాజమాన్యాలపైన కూడా ఆవిడ చాలా ఫైర్ అయినటువంటిది చూసాం. అయితే ఆ తర్వాత చాలా మార్పు వస్తుందేమో, అంటే అంతకు ముందు ఎప్పుడు జరగనటువంటి ఇన్సిడెంట్, ఇలా ఒక మహిళా కమిషన్ వెళ్ళి తనే స్వయంగా వెళ్ళి చేయడం అనేది మనం కొత్తగా చూసాం. కాబట్టి ఏదో జరుగుతుంది, మార్పు అయితే వస్తుంది అని ఆశించాం. అయితే మరి ఆ తర్వాత మీరు ఏమైనా కాలేజెస్కి వెళ్ళి చూడడము, ఆ పరిస్థితుల్లో ఏమైనా మార్పు వచ్చినట్టుగా ఏమైనా గమనించారా నాగరాజ్ గారు? ఎక్కడ పరిస్థితుల్లో మార్పు రాలేదండి. ఇందాక అంటే నేను ఇందాక చెప్తూ కూడా చెప్పాను, నేను నిన్నగాక మొన్న కూడా మేము కొత్తపేటకు సంబంధించిన కొన్ని కాలేజీలకు వెళ్ళి విద్యార్థుల్ని బయటికి పంపించాం. నిన్న నల్లకుంటలో పంపించాం. ఎవ్రీడే ఏదో ఒక కాలేజీకి పోతున్నాం. విద్యార్థులు ఇందాక తేజ గారు చెప్పినట్టు విద్యార్థుల బాధలు వాళ్ళు పదే ఫోన్లు చేస్తున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా పట్టించుకున్నప్పుడు అసలు ఎందుకు అని చెప్పేసిన అంశాల్లో కాలేజీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నాం. కానీ
ఎక్కడ అధికారులు మారలేదు, అలాగే కమిషన్ వచ్చిపోయిన తర్వాత కూడా అక్కడ ఉన్న పరిస్థితులు మారలేదు. ఎండాకాలం ఇందాక మిత్రుడు చెప్పినట్టు ఫ్యాన్లు లేవు, సరిగా రూములు ఇతరత్ర వాష్రూమ్స్ ఇతరత్ర క్లీన్ చేయడానికి వర్కర్లు లేరు, అనేక రకరకాల చాలా ఇబ్బందులతోని పడుకోలేని పరిస్థితుల్లో కూడా చదువుకోవడానికి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఈ రోజు విద్యార్థులు అనుభవిస్తున్న పరిస్థితి ఉన్నది. అయితే ఇక్కడ ప్రధానంగా చర్చ జరగాల్సింది ఏమిటి అంటే, అసలు ప్రభుత్వాలు ఇల్లు ఇన్ని వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్, ఒక వ్యాపారం, ఇది వ్యాపారాన్ని చేస్తున్నప్పుడు ప్రభుత్వాల పాత్ర ఎంత ఉందనేది కూడా ఇక్కడ చర్చ అవసరం. ప్రభుత్వానికి ఈ సంస్థలకి ప్రభుత్వ సహకారం లేకుండా ఇంత పెద్ద వ్యవస్థల్ని 100 క్యాంపస్ని నడిపించలేవు. ఒక హైదరాబాద్ లోనే నారాయణకి సంబంధించినటువంటి 132 క్యాంపస్లు ఉన్నాయి, చైతన్యకి సంబంధించినటువంటి 147 క్యాంపస్లు ఒక హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయి. ఈ 100 క్యాంపస్ల్లో వాళ్ళు సుమారు 100కు పైగా క్యాంపస్ నడిపిస్తా ఉన్నారు. రోజువారీ వాళ్ళ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్స్ పనిచేస్తున్నాయి, టార్గెట్లు ఉంటాయి, పిఆర్ఓలు ఉంటారు, అడ్మిషన్లు, స్కూళ్ళు, అలాగే ఫీజులు, ఆ ఫలానా ప్రోగ్రాంలు ఎంతమంది చేరారు, ఏ బిల్డింగ్ నిండింది, ఏ బిల్డింగ్ ఇంకోటి అదనంగా రెంట్కి తీసుకోవాలి, హాస్టల్లో ఏం రిపేర్లు చేయించాలి, ఇట్లా రకరకాల పరిస్థితులు వాళ్ళ ఎంప్లాయీస్ కూడా పనిచేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మేము అడిగేది ఒకటే ఏంటంటే, ఇన్ని వేల కోట్లు, సుమారు 20,000 కోట్ల పైగా బిజినెస్ ఒక సంవత్సరానికి కార్పొరేట్ విద్యా సంస్థలు తెలంగాణలో వాళ్ళు రన్ చేస్తున్న పరిస్థితులు ఉంటే, ఈ ప్రభుత్వం ఈ సంస్థలకు సంబంధించినటువంటి పట్ల కఠినంగా వ్యవహరించాలి. ఎందుకనంటే వీళ్ళు పర్మిషన్లు ఇచ్చేది వీళ్ళే, రెన్యువల్ చేసేది వీళ్ళే, ఆ రెన్యువల్ కాలేజీ షిఫ్టింగ్లు చేయాలంటే దానికి పెండింగ్లు పెట్టేది వీళ్ళే. మరి మన ఈ మధ్యన ఒక కాలేజీకి సంబంధించినటువంటి మేము ఇట్లాంటి ఇబ్బంది ఉందని పోయినప్పుడు అసలు దానికి అనుమతే లేదు. ఇక్కడ అనుమతి లేకుండానే ఒక బిల్డింగ్ లో నడుపుతున్నారు. రెండోది, హైదరాబాద్ లో ఇంకో పెద్ద ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే, నిన్నగాక ముందు మనం చూసాం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కుమారుడే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్ లో చిక్కుకున్నాడు. ఈ రోజు ఇట్లాంటి విద్యా సంస్థల్లో చదువుతున్న, కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకి కనీసం ఒక ఫైర్ ఇంజిన్ తిరిగేటువంటి స్థలం కూడా చుట్టూ అపార్ట్మెంట్ లేకుండా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈ రోజు అనాథరైజ్డ్ గా, ఒక రకంగా చెప్పాలంటే దొంగతనంగా విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. రేపు ఏదైనా జరిగింది అనుకోండి, ఎండాకాలం పూట షార్ట్ సర్క్యూట్లు కావచ్చు, అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా జరిగింది అనుకోండి, దీనికి బాధ్యత ఎవరు వహించాలి? తల్లిదండ్రులు వహించాలనా, లేకపోతే ప్రభుత్వం వహించాలనా? ఆ మేనేజ్మెంట్ అసలు మేనేజ్మెంట్ సంబంధం లేదంటది, మా బిల్డింగ్ కాదంటది, మా బోర్డు ఉందా అంటది. కాబట్టి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వం ఎందుకు ఇంత చిత్తశుద్ధి లేకుండా ఉంటుంది అనేది మేము ప్రధానంగా అడుగుతున్నటువంటి ప్రశ్న. ఈ రోజు ఈ ప్రైవేట్ రంగంలోనే ఎక్కువ మంది విద్యార్థులు చదువుతున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ ప్రైవేట్ విద్యా సంస్థల నిబంధనల్ని ఎవరు చూడాలి, వాళ్ళకి ఇచ్చే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఎవరు ఫాలో అప్ చేయాలి, ఎవరు ఫాలో అవుతున్నారో లేదో తెలుసుకొని వాళ్ళకి ఇది చేయాల్సిన అవసరం ఉంది. దానిని మానిటరింగ్ చేయాల్సింది ఎవరు? ప్రభుత్వంలో ఏ ఒక్క మంత్రి కూడా దీని మీద సమీక్ష నిర్వహించాడు. నాగరాజ్ గారు, అయితే మీలాంటి స్టూడెంట్ యూనియన్ నాయకులు కావచ్చు, అలాగే మీడియా కావచ్చు, అందరం కూడా కలిసికట్టుగా దీనిపైన పోరాడితే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వం నుంచి సరైనటువంటి స్పందన వచ్చేదాకా కలిసికట్టుగా పోరాడదాం. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు, పృథ్వీతేజ గారు అండ్ కుమార్.